ఎక్కడనమ్మా మనకేముంటది ఫస్ట్ డిడిఏలో డేటా క్లీనింగ్ డేటా వ్రాంగ్లింగ్ అని ఉంటుంది. ఓకేనా, మేజర్ గా డేటా క్లీనింగ్ ఫస్ట్ ఏంటిది డేటా క్లీనింగ్ లో మనకి సపరేట్ గా ఉంటుంది అనమాట. నథింగ్ బట్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి డేటాలో. ఇప్పుడు పాసిబిలిటీస్ ఏముంటాయి, మనకు ఒక డేటా తీసుకున్నప్పుడు ఆ డేటాలో వాల్యూస్ అనేది సమ్ వాల్యూస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డూప్లికేట్స్ ఉంటాయి, రిపీటెడ్ వాల్యూస్. నథింగ్ బట్ ఇంకా రాంగ్ డేటా ఉంటుంది, రాంగ్ డేటా టైప్ కూడా ఉంటుంది. అర్థమవుతుంది. ఇంకా నథింగ్ బట్ అవుట్ లయర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మేజర్ గా మనకి ఈ 5 మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మనం డేటా క్లీన్ చేస్తున్నామంటే మేజర్ గా మనం ఈ 5 మీద ఫోకస్ చేస్తాం. ఇవి అయ్యేటప్పుడు ఏమవుద్ది, ఏదో ఒకటి మనకి కంపల్సరీ డేటాలో ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. మనకి డేటాలో అవుట్ లేయర్స్ ఉన్నా అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు. అంటే డేటా మీద ఎఫెక్ట్ ఉంటుంది యాక్యురసీ పైన, కానీ అంత ఎక్కువ ఇది ఉండదు అనమాట. ఎప్పుడైతే మిస్సింగ్ వాల్యూస్ అలానే ఉంచి మనం డేటా పైన వర్క్ చేస్తామో అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. నథింగ్ బట్ మనకి యాక్యురసీ మంచిగా రాకపోవచ్చు, నెగిటివ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అర్థమవుతుందా? సో నెగిటివ్ లో వచ్చిందంటే అది మనకి వర్స్ట్ మోడల్ అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే యాక్యురసీ ఎలా ఉండాలి, మాక్సిమం 1 ఉండాలి. అర్థమవుతుంది. నెక్స్ట్ ఎర్రర్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. అర్థమవుతుంది. యాక్యురసీ 1 ఉండాలి, ఎర్రర్ 0 ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి గుడ్ మోడల్ అవుతుంది. మాక్సిమం యాక్యురసీ 1 ఉండేలా చూసుకోవాలి ఫర్దర్ గా. సో ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేయకుండా అలానే చేసినామంటే మనకి యాక్యురసీ రాదన్నమాట. సో మనకి ఏ డేటా ఇచ్చినా ఇప్పటి వరకు మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి, ఇప్పుడు డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ మిస్సింగ్ వాల్యూస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటే మనం ఫిల్ చేస్తాం, ఎంత మిస్సింగ్ ఉంటే డేటాని రిమూవ్ చేస్తాం. అర్థమవుతుంది. డేటాలో అవుట్ లేయర్స్ ఉంటే ఎలా ట్రీట్ చేస్తాం, ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలుసు, స్టాటిస్టిక్స్ లో నేర్చుకున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు అది ఏమవుతుంది, ఒక ప్రాజెక్ట్ పైన ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక డేటా సెట్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, డేటా సెట్ క్లాస్. సో ఏమవుతుంది ఇక్కడ నెక్స్ట్ జస్ట్ ఇంపోర్ట్ ఏం చేస్తున్నాం, ఓఎస్ చేసి లుక్ ఎట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఏ వర్కింగ్ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నామో ఆ వర్కింగ్ డైరెక్టరీ వస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, పిడబ్ల్యూ నథింగ్ బట్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ వస్తుంది అనమాట. అర్థమవుతుంది. సో బోత్ ఆర్ సేమ్. కాకపోతే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ రావాలంటే మనం ఫస్ట్ ఓఎస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ డైరెక్ట్ గా తీసుకుంటుంది, నో ఇష్యూ. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే ఉందో డేటా, ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం డేటా క్లీనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో డేటా క్లీనింగ్ అంటే మనకి ఏం పాసిబిలిటీస్ ఉంటాయి, డేటా క్లీనింగ్ నీకు చెప్పినాను ఆల్రెడీ. ఫస్ట్ ఏమేమి చెప్పినాను, డేటా క్లీనింగ్ లో ఏమేమి ఉంటాయి అని చెప్పినాను. ఉమ్, 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 ఉమ్. ఇంకా ఇంకేముంటాయి, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఫస్ట్ డేటా క్లీనింగ్ లో ఏదైతే నంపై పాండాస్ ఉన్నాయో యాజ్ యూజువల్ గా ఇంపోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రాంగ్ డేటా పైన వర్క్ చేస్తున్నారు. ఓకేనా. రాంగ్ డేటా చూడండి, ఒకసారి డేటా చూడండి. ఇక్కడ ఏజ్ జెండర్ రెండు తీసుకున్నారు, కనిపిస్తుందమ్మా. ఏజ్ జెండర్ తీసుకున్నారు. ఏజ్ జెండర్ లో ఏముంది, ఏజెస్ ఉన్నాయి, పర్టికులర్ గా ఆ ఏజ్ యొక్క మెయిలా ఫీమేల్ అని జెండర్ కూడా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు డేటా చూడండి, ఇక్కడ ఇంటీజర్ డేటా ఉంది. సో ఇక్కడ స్ట్రింగ్ డేటా కూడా ఉంది. ఓకేనా. రాంగ్ డేటా అంటున్నారు, ఓన్లీ రాంగ్ డేటా టైప్ గురించి మాట్లాడుతున్నారు, రాంగ్ డేటా గురించే మాట్లాడుతున్నారు. నథింగ్ బట్ 20+ అని ఉంది. యాక్చువల్ గా మనకి ఎక్కడ ఎంత ఉండాలి, 20 ఉండాలి, లేదంటే అదర్ నెంబర్ ఏదైనా డెసిమల్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, నథింగ్ బట్ ఫ్లోట్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. కానీ మనకి ఏమవుతుంది, ఇది రాంగ్ డేటా అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి, 20+ అంటే అది 30 అయి ఉండొచ్చు, 40 అయి ఉండొచ్చు, 1000 అయి ఉండొచ్చు, ఎంతైనా అయి ఉండొచ్చు. మనకి అక్కడ ఏముంది చేస్తుందా. సో యాజ్ యూజువల్ గా ముందు మనం ఇది చిన్న డేటా కాబట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఇఫ్ ఇన్ కేస్ ఇదే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే పర్టికులర్ గా వాల్యూ మనం ఐటమ్ ని స్పెసిఫై చేయగలుగుతామా, చేయలేం. సో ఇప్పుడు ఈ ఫోన్ రన్ చేసిన తర్వాత ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిందో దానికి ఇన్ఫో తీసుకుంటాం అనమాట. సో ఇన్ఫోలో ఏమవుతుందంటే పర్టికులర్ గా ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క టైప్ వస్తుంది. అర్థమవుతుంది. డిపెండ్ ఆన్ దట్ టైప్ ఆ డేటాని చెక్ చేసుకుంటాం. అర్థమవుతుంది. సో యాజ్ యూజువల్ గా జెండర్ కాలం, నాకు ఏజ్ కాలం ఎలా ఉండాలి, ఇంట్లో ఉండాలి. అర్థమవుతుందా, ఫ్లోట్ లో ఉండాలి, లేదంటే బట్ నాకు ఎలా ఉంది, ఆబ్జెక్ట్ లో ఉంది. సో ఇప్పుడు నాకు అక్కడ ఉన్నది రాంగ్ అని నాకు అర్థమవుతుందా లేదా. జెండర్ కాలం ఎలా అయినా ఆబ్జెక్ట్ లోనే ఉంటుంది, నో ఇష్యూ.
కానీ మనకి ఏజ్ కాలం అనేది ఎలా ఉండాలి, ఇంటిజర్ లో కానీ ఫ్లోట్ లో కానీ ఉండాలి. కానీ అక్కడ నాకేముంది, ఆబ్జెక్ట్ ఉంది. అంటే నాకు ఇప్పుడు నాకు మినిమం ఐడియా ఉంటది కదా ఇక్కడ రాంగ్ ఉంది డేటా అని. సో ఇప్పుడు ఏం చేస్తాం, పర్టికులర్ కాలం యొక్క డేటాను తీసుకుంటాం, తీసుకొని ఆ డేటాను చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసిన తర్వాత ఆ డేటాలో ఎక్కడైతే మనకు మిస్ మ్యాచ్ ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేసినాను నేను, ఆ రాంగ్ డేటా టైప్ ఏదైతే ఉందో, రాంగ్ డేటా ఏదైతే ఉందో ముందు దాన్ని కన్వర్ట్ చేసినాను. నథింగ్ బట్ ఏం చేసినాను, 20+ ఉన్న దాన్ని కాస్త 20గా చేసినాను. అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని ఏం చేసినాను, రీప్లేస్ చేసినాను. దీంతో 20+ ని 20తో చేసినాను. సో ఇప్పుడు నాకు మేజర్ డేటాలో చేంజ్ అవ్వాలి కాబట్టి నేను ఏం రాసినాను, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు 2 రాసినాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఒరిజినల్ డేటాలో చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు నేను మళ్ళీ డిఎఫ్ అని చెక్ చేసిన నాకు ఏమవుతుంది, ఈ రియల్ డేటా ఏదైతే చేంజ్ అయిందో అది అవుతుంది. సో ఇది ఒక రకం. సో ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, 20+ కాస్త 20 అయింది. కానీ మనకు డేటా నెక్స్ట్ ఎలా ఉంది, స్ట్రింగ్ లోనే ఉంది. సో ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి డేటా మళ్ళీ చెక్ చేద్దాం. సో ఓకే 20 ఉంది, నైస్. ఒకసారి ఇన్ఫో చెక్ చేయి, మళ్ళీ ఎలా ఉంది, మళ్ళీ ఆబ్జెక్ట్ లోనే ఉంది. అవునా కాదా? సో మళ్ళీ మనకి ఆబ్జెక్ట్ లోనే ఉంది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, స్ట్రింగ్ కాస్త కన్వర్ట్ చేసుకోవాలి. నథింగ్ బట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకుంటాను. టోటల్ ఏజ్ కాలం అంతా ఇప్పుడు నేను ఏం చేసినాను, ఇంటీజర్ లో కన్వర్ట్ చేసినాను. సో ఇప్పుడు నాకు ఏజ్ కాలం ఏదైతే ఉందో అదంతా ఇంటీజర్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంటీజర్ లో కన్వర్ట్ అయిందా? సో ఇప్పుడు నీకు ఎంత అయితే డేటా ఉందో ఆ డేటాలో ఒక్క పాయింట్, నీకు ల్యాక్స్ ఆఫ్ డేటా ఉన్నా దాంట్లో ఒక్క పాయింట్, ఒక పర్టికులర్ సెల్ లో డేటా అయినా సరే ఆబ్జెక్ట్ లో ఉంది అంటే ఆ డేటా అంతా ఆబ్జెక్ట్ లోనే చూపిస్తుంది, ఒక్క పాయింట్ ఉన్నా సరే. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఉన్న డేటాని మొత్తాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను, రాంగ్ డేటా ఉన్నదాన్ని, రాంగ్ డేటాని క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ రాంగ్ డేటా టైప్ ఉన్నదాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. రాంగ్ డేటాకి రాంగ్ డేటా టైప్ క్లారిటీ వచ్చిందా? రాంగ్ డేటా నథింగ్ బట్ మనకి ఏదైనా ఉండొచ్చు, స్పెషల్ సింబల్ దాని పక్కన. రాంగ్ డేటా టైప్ అంటే ఇంటీజర్ లో ఉండాల్సిన టోటల్ డేటా ఏమవుతుంది, 1 or 2 పాయింట్స్ ఏమవుతుంది, స్ట్రింగ్ లో ఉంటుందో లేదంటే వేరే సపరేట్ ఎలా ఉంటుంది, దాని వల్ల ఏమవుతుంది మనకి డేటా టైప్ అనేది చేంజ్ అవుతుంది. సో వాటిని ఎలా చేంజ్ చేసుకుంటామో చూసినాడు. అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు డిఎఫ్2 చెక్ చేయండి ఒకసారి ఏముందో. ఒరిజినల్ డేటా ఇప్పుడు ఏముంది చూడండి. సో ఇంటీజర్ డేటా ఇంటీజర్ గా ఉంది, జెండర్ డేటా ఆబ్జెక్ట్ లో ఉంది. ఎస్ అన్న. సో నెక్స్ట్ ఏంటంటే ఆ డూప్లికేట్స్ ని రిమూవ్ చేయటం. సో ఇప్పుడు రాంగ్ డేటా చూస్తున్నారు, రాంగ్ డేటా టైప్ చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తున్నారు, డూప్లికేట్స్ అనమాట. పిలుస్తున్నారు డూప్లికేట్స్ వస్తున్నారు. సో నెక్స్ట్ డూప్లికేట్స్ ఏమవుతుంది, డేటాలో ఎక్కడైనా డూప్లికేట్స్ ఉన్నాయో చూడండి. రిపీటెడ్ డేటా నథింగ్ బట్ ఏదన్నా రిపీటెడ్ అయిందా? సో ఒకసారి నేను ఒకసారి అదే ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు సింపుల్ గా అర్థమవుతుంది. చూడండి మీకు 18 ఒకటే రిపీట్ అయితే కాదండి, ఆ పర్టికులర్ రో మొత్తం రిపీట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఆ పర్టికులర్ రో మొత్తం 2 సార్లు రిపీట్ అయిందంటే దాంట్లో ఒకటి చేంజ్ వచ్చినా అది డూప్లికేట్ అవ్వదు. అర్థమవుతుందా? పైన ఏదైతే ఉందో సేమ్ డేటా కింద కూడా ఉండాలి. అదే డేటా ఉంటేనే అది డూప్లికేట్ అవుతుంది. ఒక కాలం చేంజ్ ఉన్నా, ఒక సెల్ లో డేటా చేంజ్ ఉన్నా సరే అది డూప్లికేట్ అవ్వదు. టోటల్ డేటా పైన కింద ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అదే మనకి డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు డూప్లికేట్ ఉండటం వల్ల డేటా ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవునా కదా? ఒకదాన్ని చేయాల్సింది మనం 2 సార్లు ఇటు చేస్తున్నాం. సో అది డేటా మీద యాక్యురసీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఆ డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి చెక్ చేసినాం. అదే 1 lakh డేటాలు ఉంటే పాసిబులా పర్టికులర్ ఈ పాయింట్లు డూప్లికేట్ ఉందని తెలుసుకుంటామా? తెలుసుకోలేము. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, df3.duplicates ఆఫ్ నథింగ్ బట్ ఏదైతే డూప్లికేటెడ్ ఉన్నదో ఆ డూప్లికేట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 0 పొజిషన్ లో లేదు, ఫస్ట్ పొజిషన్ లో లేదు, సెకండ్ పొజిషన్ లో నాకు ట్రూ ఉంది, అంటే నథింగ్ బట్ డూప్లికేట్ అనేది ఉంది. సో 4 లో 3 లో కూడా లేదు నాకు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో వాటిని డ్రాప్ చేసేసినాను. ఓకేనా? ఒకసారి చూడండి డ్రాప్ అయిందా? సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ డిఎఫ్3 ప్రింట్ చేయండి. ఉందా డేటాలో డ్రాప్ అయిందా? నార్మల్ గా ఏం చేసినాం, డ్రాప్ చేసినాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మేజర్ డేటాలో చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు మేజర్ డేటాలో చేంజ్ అవ్వాలి, ఎట్ ది సేమ్ టైం ఆ ఆర్డర్ కూడా కరెక్ట్ గా రావాలి. ఏదైతే డ్రాప్ అయిందో మళ్ళీ ఆ డ్రాప్ అయిన కాడ నుంచి ఇప్పుడు నాకు ఏం డ్రాప్ అయింది, ఇక్కడ 2 డ్రాప్ అయింది. సో ఇప్పుడు నాకు ఆర్డర్ ఎలా అవుతుంది, 0 1 3 4 వచ్చింది, కానీ నాకు ఆ ఆర్డర్ కూడా రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, 0 1 2 3 రావాలంటే ఏదైతే డిఎఫ్3 లో ఉన్న డూప్లికేట్స్ డ్రాప్ చేసినాను, డేటాని మేజర్ డేటా సెట్ లో చేంజ్ చేశాను, నథింగ్ బట్ ఇగ్నోర్ చేశాను, ఇండెక్స్ ని
ఇగ్నోర్ చేశాను. ఇప్పుడు డ్రాప్ అయిన కాలం తర్వాత ఏదైతే ఉందో అది ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఒక సీక్వెన్స్ లో మనకి ఇండెక్స్ నెంబర్స్ అనేది డిస్ప్లే అవుతాయి. చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి డేటా డ్రాప్ అయింది. అట్ ది సేమ్ టైం ఇండెక్స్ ఆర్డర్ కూడా సీక్వెన్స్ లో వచ్చింది. సో నెక్స్ట్ ఏమవుతుంది, డేటా అనేది ఒకసారి చెక్ చేయండి, అర్థమవుతుందా? డూప్లికేట్స్ రిమూవ్ అయ్యాయి, ఆర్డర్ లో వచ్చింది. సో ఇప్పుడు రాంగ్ డేటా ఎలా ట్రీట్ చేయాలో తెలుసు, రాంగ్ డేటా టైప్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసు, డూప్లికేట్స్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసు. ఇవన్నీ ఇవన్నీ సింగిల్ గా బాగానే ఉంటది. మేజర్ డేటా సెట్ లో అప్లై చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. సో మీరేం చేయాలి, ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్ గా ఒక సమ్ డేటా, ఒక్కసారి ఒక డేటా కాకుండా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిపైన వర్క్ చేయండి. అర్థమవుతుందా? ఒకటికి రెండు చేసినారా క్లారిటీ రాదు, వచ్చినా మీరు రియల్ టైంలో చేయలేరు. సో మీరు రియల్ టైంలో కావాలి అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ లో మీరు డేటా తీసుకొని ఆ డిఫరెంట్ వేస్ లో డేటాను మీరు సాల్వ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇది రియల్ టైంలో మీరు చేయగలుగుతారు. నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చేయమన్నప్పుడు మీరు చేయాలి అంటే ముందు ఇక్కడ మీకు వచ్చి ఉండాలి, తెలిసి ఉంటాం కాదు, వచ్చి ఉండాలి. తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, రావడం ఇంపార్టెంట్. ఓకేనా? సో అది రావాలి అంటే మీరు ఏం చేయాలి, చెప్పిన దాన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ పైన వర్క్ చేయాలి. అర్థమవుతుంది? సో ఎప్పుడైతే మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వీటిపైన ఏదైతే ఉన్నాయో ఇలాంటి రిపీటెడ్ గా చేసినారో అప్పుడు మీకు ఈజీగా వర్క్ అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు రాంగ్ డేటా ఎలా ట్రీట్ చేయాలో తెలుసు, రాంగ్ డేటా టైప్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసు, డూప్లికేట్ ట్రీట్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసు. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఇంకేమేమున్నాయి, నల్ వాల్యూస్, అవుట్లయర్స్. ఓకేనా? నల్ వాల్యూస్, అవుట్లయర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఏముంది, మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్ ఉంటే మనం ఏం చేయాలి, మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఏం చేయాలి, 75. మన దగ్గర మినిమం డేటా 70% ఆఫ్ డేటా ప్రెసెంట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ 30% ఆఫ్ డేటా ఏదైతే మిస్ అయిందో దాన్ని యావరేజ్ వాల్యూ తీసుకుని ఆ యావరేజ్ వాల్యూని ఏదైతే డేటా మిస్ అయిందో ఆ మిస్సింగ్ వాల్యూస్ లో ఫిల్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి 30% వాల్యూస్ కన్నా ఎక్కువ మిస్ అయిందో డేటా అనేది, సో మనం అది ఫిల్ చేసినా కానీ అనాలిసిస్ చేసినా నెక్స్ట్ ప్రిడిక్షన్ చేసినా కరెక్ట్ రాదు. సో మనం ఏం చేస్తాం, బెటర్ టు రిమూవ్. అంటే ఆ రిమూవ్ చేయాలన్నా అది మనకి ఇంపార్టెంట్ కాలం అయితే రిమూవ్ చేయము. సో అది రిమూవ్ చేయాలంటే ముందు దానిపైన వర్క్ చేయాలి. సో వర్క్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే పీ వాల్యూ అనేది ఐ వాల్యూ వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఆ కాలమ్ ని పర్టికులర్ కాలమ్ ని రిమూవ్ చేసుకుంటాం. కానీ అది డిపెండ్ కావాల్సింది, కంపల్సరీ డేటాకి కావాల్సింది అన్నప్పుడు దానిపైన మనం కంపల్సరీ వర్క్ చేయాల్సింది. డిపెండ్ ఆన్ ద డేటా మనకు అంత ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని రిమూవ్ చేసుకుంటాం. సో మనకి 30% ఆఫ్ డేటా రిమూవ్ అయితే పర్లేదు, లేదంటే పర్లేదు. అంతకంటే ఎక్కువ డేటా రిమూవ్ అంటే నథింగ్ బట్ డేటా లేదనుకో, మిస్ అయిందనుకో, మనం ఫిల్ చేయలేం. చేసిన అనాలిసిస్ అనేది రాంగ్ అవుతుంది కంపల్సరీగా. సో ముందు మనం ఏం చేయాలి, ఆ డేటా ఎంత మిస్ అయింది అనే విషయం తెలుసుకోవాలి. అర్థమవుతుంది? సో సింపుల్ గా మీకు మిస్సింగ్ వాల్యూస్ ఎలా తెలుసుకోవాలో మనకు తెలుస్తుంది. సో టోటల్ డేటాలో నుంచి ఆ డేటా చూసినా మీకు అర్థమవుతుంది. అలా కాదు అనుకున్నా మన దగ్గర కోడ్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? రిమూవ్ చేసినారంటే ఎంత పర్సెంట్ ఆఫ్ డేటా మన దగ్గర అవైలబుల్ లో లేకపోతే రిమూవ్ చేస్తావు, అర్థమవుతుందా? ఎంత పర్సెంట్ ఆఫ్ డేటా మన దగ్గర రాకపోతే రిమూవ్ చేస్తాం పర్టికులర్ కాలం. మినిమం 70% ఆఫ్ డేటా మనకి అవైలబుల్ లో లేనప్పుడు మాత్రమే పర్టికులర్ కాలం ను మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏముంది చూడండి. ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఐదర్ రిమూవ్ ఆర్ రీప్లేస్. రిమూవ్ చేయాలన్నా రీప్లేస్ చేయాలన్నా ఎంత పర్సెంట్ ఆఫ్ డేటా ఉంటే చేయొచ్చో మీకు తెలుసు. సో ఇప్పుడు నా దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఏజ్ కాలం, జెండర్ కాలం. ఓకేనా? సో ఇప్పుడు నాకు నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా దీంట్లో, ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నల్ వాల్యూస్ ని ఎలా ట్రీట్ చేయాలనేది చూద్దాం. ఐదర్ రిమూవ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు. సో మీకు యాజ్ పర్ ద నాలెడ్జ్ ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తే బెటరా, రీప్లేస్ చేస్తే బెటరా? ఎందుకని రీప్లేస్ చేయాలి? సో ఇప్పుడు నాకు ఎంత పర్సెంట్ ఆఫ్ డేటా అనేది మిస్ అయ్యి ఉండొచ్చు? 100% ఆఫ్ డేటాలో ఎంత పర్సెంట్ ఆఫ్ డేటా మిస్ అయింది? 20% ఆఫ్ డేటా మిస్ అయింది. ఉన్నదే 5 కదా, 5 ఇంటూ 2 ఎంత, 20. 100% లో నుంచి ఒక కాలమే మనకు పోయింది. సో అప్పుడు ఆ కాలంలో డేటా అయితే ఉందో రో కాలం కాస్త 20% అవుతుంది సార్. సో ఇప్పుడు నాకు మినిమం 20% అంటే నా దగ్గర 80% ఆఫ్ డేటా ఉంది కాబట్టి నేను ఏం చేయొచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. ఎలా రీప్లేస్ చేయాలి, ఎలా రీప్లేస్ చేస్తావు, యావరేజ్ వాల్యూ ఎలా తీసుకుంటావు? ఏజ్ కి జెండర్ కి రెండింటికి యావరేజ్ వాల్యూ తీసుకుంటావా? ఏజ్ కి ఏం తీసుకుంటారు, మీన్ తీసుకుంటారు. మరి జెండర్ కి ఏం తీసుకుంటారు,
ఏది తీసుకుంటారు? ఇక్కడ తీసుకుంటావు. ఇక్కడ ఒక 1 lakh డేటా ఉంది, దాంట్లో ఏది ఎక్కువ రిపీటెడ్ అయింది నీకు ఎలా తెలుస్తుంది? 1 lakh డేటా ఉన్నప్పుడు ఏది తీసుకుంటావు? ఇప్పుడు 5 ఉన్నాయి కళ్ళ ముందు కనిపిస్తుంది, అక్కడ 1 lakh ఉన్నప్పుడు ఎలా తీసుకుంటావు తల్లి? మోడ్. ఆల్రెడీ చెప్పాను, మీన్ కానీ మీడియన్ కానీ మనం కంటిన్యూస్ డేటాకి మాత్రమే యూజ్ చేసుకుంటాం. మోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్ డేటాకి, బట్ మనకి ఎప్పుడైతే డిస్క్రీట్ డేటా ఉంటుందో, టెక్స్ట్ డేటా ఉంటుందో, మీన్ మీడియన్ మనం తీసుకోలేము. ఓన్లీ మనకు పాసిబిలిటీ మోడ్. మోడ్ నథింగ్ బట్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే అక్కడ ఫిల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకున్న దాన్ని బట్టి నేను నల్ వాల్యూస్ చెక్ చేసుకుంటున్నాను. సో నల్ వాల్యూస్ ఉన్నాయా? ఉంది. సో ఇలా ప్రతిదాన్ని మనం చెక్ చేసుకుంటామా? చేయలేం. అందుకనే డాట్ సమ్ తీసుకున్నాం. డాట్ సమ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ గా ఎన్ని వాల్యూస్ అనేది మిస్ అయింది అనేది నాకు తెలుస్తుంది. పర్టికులర్ కాలం లో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అనేది నాకు తెలుస్తుంది. అర్థమవుతుంది? సో ఇప్పుడు నేను ఏం చేసినాను, నాకున్న డేటాకి నల్ వాల్యూస్ తీసుకున్నాను. నల్ వాల్యూస్ ప్లస్ ఏదైతే చేసినానో ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ తెలుసుకోని కోసం అంతే. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి? 20%. దీనికి మనం చేయాలా? అవసరం లేదు. టోటల్ డేటాలో నుంచి మనం చూసినా మనకు అర్థమవుతుంది. 1 lakh ఇచ్చినా 1 crore వచ్చినా ఇచ్చిన మిస్సింగ్ వాల్యూస్ బట్టి మనం సింపుల్ గా అనలైజ్ చేసుకోగలుగుతాం. జస్ట్ మనకి ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉందని చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? మిస్సింగ్ వాల్యూస్ కాస్త చెక్ చేసినాం. సో ఏదైతే ఉందో అదే మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. అర్థమవుతుంది? నెక్స్ట్ ఏం చేసినాను, పర్టికులర్ కాలం ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో యాక్చువల్ గా మనం ఏం చేయాలి? ఫిల్ చేయాలి, నథింగ్ బట్ రీప్లేస్ చేయాలి వాల్యూని. నన్ వాల్యూని ఏదో ఒక యావరేజ్ వాల్యూ ఎంత వస్తుందో దాంతో రీప్లేస్ చేయాలి. బట్ నేను ఏం చేస్తున్నాను, డ్రాప్ చేస్తాను. అప్పుడు నేను ఇలా డ్రాప్ చేసిన నాకు డేటా పైన ఎఫెక్ట్ అవుతుంది, యాక్యురసీ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సంథింగ్ అమౌంట్ ఆ కాలం ని డ్రాప్ చేసినాను రెండిట్లో. సో నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో రెండు ఆప్షన్ మనకు తెలియాలి కాబట్టి నేను రెండు రాస్తాను. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎలా చేయాలని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు డేటా పైన అప్లై చేస్తున్నప్పుడు రెండు చేయాలి. ఏదైతే నీడెడ్ ఉంటుందో అది వరకు చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు నేను రీప్లేస్ చేయడం అంటే నథింగ్ బట్ ఏం చేసినాను, ఎన్పి డాట్ నన్ ని నేను 0తో రీప్లేస్ చేసినాను. చేసిన తర్వాత ఆ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క యావరేజ్ తీసుకున్నాను. నథింగ్ బట్ ఉన్న డేటాకి మీన్ తీసుకుంటున్నాను, వచ్చిన మీన్ ని ఫిల్ చేస్తున్నాను. ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వచ్చింది చూడండి, 19.5 వచ్చింది. యాక్చువల్ గా మనకు ఉన్నది ఇక్కడ 0తో రీప్లేస్ చేసినాక మనకు వచ్చిన వాల్యూ ఎంత, 19.5. ఒకసారి యావరేజ్ చేసుకుంటే మీకు ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేసినాను, జెండర్ కాలం. జెండర్ కాలం లో ఒకసారి చూడండి, సింపుల్ గా ఏది రిపీటెడ్ అయింది మోస్ట్ గా, ఫీమేల్. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి ఏది ఫిల్ అయింది, ఫీమేల్. యాక్చువల్ గా మనకు ఫీమేల్ 3 ఉంది, మెయిల్ ఒకటే ఉంది. సో మోస్ట్ రిపీటెడ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకు ఫిల్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్ అవసరం ఏమో సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ మనకు సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చిన దాంట్లో మోడ్ ఎలా ఫైండ్ చేయాలి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 2 మెయిల్ ఉంది, 2 ఫీమేల్ ఉంది. యాక్చువల్ గా డేటాలో అలా ఉంటే మనం ఏది ఫిల్ చేస్తాం? సో అది చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను డేటా తీసుకున్నాను, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు, ఇరు రాగ్యా తేజ 2 ఫస్ట్ ఫీమేల్, నెక్స్ట్ 0లో ఫీమేల్ ఉంది, 1లో మెయిల్ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఏదైతే కావాలో ఆ ఇండెక్స్ నెంబర్ ఇచ్చుకుంటావు, ఫిల్ చేసుకుంటావు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీ కెన్ రీప్లేస్ ది మిస్సింగ్ వాల్యూస్ బై యూజింగ్ సింపుల్ ఇంప్యూటర్. సో ఇక్కడ వరకు చాలు, ఇక్కడ వరకు చేయండి. మళ్ళీ నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఒక కథ, అది మళ్ళీ వేరే కథ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది మాన్యువల్ గా చేసామో అది వేరే టెక్నిక్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. అర్థమవుతుంది? నథింగ్ బట్ డేటా అనేది డైరెక్ట్ గా చేంజెస్ అవుతాయి అనమాట. మనం మాన్యువల్ గా చేసేది డైరెక్ట్ గా కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వరకు అర్థమైందా ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు వరకు మనం? డేటా క్లీనింగ్ కాదండి, డేటా క్లీనింగ్ చేసే దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ నేర్చుకున్నాం. మేజర్ గా మనకు ఈడిఏలో మనం మేజర్ గా ఉండేది డేటా క్లీనింగ్, డేటా వ్రాంగ్లింగ్. సో ఇప్పుడు డేటా క్లీనింగ్ లో ఏం చేస్తున్నాం అనేది నేర్చుకుంటున్నాం.
డేటా క్లీనింగ్ లో ఏమేమి చేసినాం ఇప్పుడు? రాంగ్ డేటా టైప్, మిస్సింగ్ వాల్యూస్, ఇంకా ఈ 3డేనా చెప్పింది? డూప్లికేట్స్. ఓకేనా? మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్స్, రాంగ్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా అప్పుడు ఏదైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో నెక్స్ట్ స్టెప్స్, అవుట్ లయర్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు క్లియర్ గా నాకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో రేపు తీసుకొని రావాలి. అర్థమవుతుంది? మీరు చేయకుండా వచ్చినారనుకో బాగోదు.